కోదాడ రోడ్డు ప్రమాద మృతులకు పోస్ట్మార్టం పూర్తయింది. డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫ్రెష్ ట్రావెల్స్ బస్ యాక్సిడెంట్లో మరణించిన 6గురిలో 5గురు మహిళలు, 1 పురుషుడు ఉన్నారు. మృతుల్లో 3 వివరాలు గుర్తించారు పోలీసులు. ఈ ప్రమాదంలో చిన్ని, మేరీ, నాగేంద్రబాబు ప్రాణాలు కోల్పోయారు. బస్ యాక్సిడెంట్తో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్పీ పరామర్శించారు. కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీ నరసింహ ఆసుపత్రికి వెళ్లి బాధితులకు అందుతున్న వైద్య చికిత్సను పరిశీలించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు కలెక్టర్. పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయభాస్కర్, స్వాతి, ఈ తెల్లవారుజామున కోదాడ మండలం ద్వారకుంట వద్ద ప్రమాదం లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 6గురు స్పాట్లో చనిపోక 14 మంది గాయపడ్డారు. 14 మందిలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. 7గురికి ప్రాణాపాయం లేదని డాక్టర్లు ఇప్పటికే స్పష్టం చేశారు. మిగిలిన 7గురిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వీళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక డెడ్ బాడీకి సంబంధించి కోదాడ ఏరియా ఆసుపత్రిలో ప్రస్తుతం పోస్ట్మార్టం ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మరొకరి పోస్ట్మార్టం ప్రక్రియ పూర్తయితే మృతులకు సంబంధించి పోస్ట్మార్టం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే 7గురికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదని ఇప్పటికే వైద్యులు స్పష్టం చేశారు. 7గురిలో 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా వీరంతా కూడా ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఇనుప రాడ్స్ అన్ని కూడా ఎగిరిపడి లారీ నుంచి బస్సులోకి పడడంతో వీళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. హెడ్ ఇంజరీస్ కావడంతో పాటు ఫ్రాక్చర్స్ కూడా కావడంతో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉండడంతో వాళ్లకు మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉందని డాక్టర్లు చెప్తా ఉన్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశించారు. స్వయంగా ఆయన క్షతగాతులతో మాట్లాడి వైద్యులతో మాట్లాడి దానికి సంబంధించిన మెరుగైన వైద్యానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరొక వైపు ప్రమాదంలో 6గురు మృతి చెందిన వారిలో 5గురు మహిళలే ఉండడం, ముఖ్యంగా అందరూ కూడా 35 ఏళ్ల లోపే మహిళలు ఉండడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కొందరికి ఒక చెల్లి, ఒక అక్క, ఒక అమ్మను కోల్పోయిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ సభ్యుల రోదనలు, ఆత్మీయుల రోదనలు మిన్నంటాయి. ప్రస్తుతం పోస్ట్మార్టం ప్రక్రియ, డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్మార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తంగా ఇటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, ప్రమాదానికి గురై అక్కడే ఉన్న లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే 6గురు ప్రాణాలు కోల్పోయారు. మరొక 14 మంది కూడా క్షతగాత్రులు. అడుగడుగునా ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు ఈ ప్రమాదానికి ఒక కారణం కాగా, ప్రమాదం తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు లారీ డ్రైవర్ తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. ఇటు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిర్లక్ష్యం 6గురు ప్రాణాలను అయితే తీసిందని చెప్పుకోవచ్చు. ఇవి కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని అయితే నింపింది. అక్కను కోల్పోయిన తమ్ముడు ఇక్కడ కంటతడి పెడతా ఉన్నాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు కంటతడి పెడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. మృతుల కుటుంబాలకు సంబంధించిన ఆత్మీయుల రోదనలతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి నిన్నంటింది. వాళ్ళంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. అయితే వీళ్ళంతా కూడా వరుసగా సెలవులు కావడం, ఈరోజు సెలవు రోజు కావడం, వీళ్ళంతా కూడా వివిధ ప్రైవేట్ కంపెనీలో కావచ్చు, సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు సెలవు కావడంతో వరుసగా రాఖీ పౌర్ణమి కూడా ఉండడంతో వారంతా కూడా తమ స్వస్థలాలకు వెళ్ళేవారు. మనం ఒకరిద్దరు కుటుంబాలతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు లాస్ట్ వీక్ జర్నీని ఈ వీక్ వరుసగా రాఖీ పండుగ ఉండడం, 2 సెలవులు ఉండడంతో పోస్ట్పోన్ చేసుకున్నాము, కానీ ఇంతలోనే ఇటువంటి దుర్ఘటన జరుగుతుందని అనుకోలేదని వాళ్ళు చెప్తున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరొక వైపు ఎవరైతే 14 మంది గాయపడ్డ వారిలో 7గురిని కోదాడ ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు. వారందరికీ కూడా స్వల్ప గాయాలు కావడంతో వాళ్ళందరినీ కూడా డిశ్చార్జ్ చేశారు. ఇక మిగిలిన 7గురిలో 4గురికి సీరియస్గా ఉంది. 4గురిని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టు కూడా చెప్తున్నారు. మరొక 3గురిని మాత్రం సూర్యాపేట జీజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వరుస సెలవులు కావడంతో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరొకరు మాత్రం సోదరుడి పెళ్లి ఉందని
వెళ్తున్న క్రమంలో ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. మొత్తంగా మృతులకు సంబంధించి 6గురికి 6 విషాద గాథలు అయితే ఉన్నాయి. ఇంటికి వస్తారు, తెల్లవారుజామున వాళ్ళతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. అంటే వీరంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఏలూరుకి బస్సు వెళ్తుంది. విజయవాడకు చేరుకున్న తర్వాత ఏలూరు వరకు 9:30 వరకు వీళ్ళంతా చేరుకోవాల్సి ఉంది. కానీ ఇక మా వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసే లోపే ఈ ప్రమాద ఘటన వాళ్లకు కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో కన్నీటి సంద్రమవుతున్నారు. శోక సముద్రంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల కారణాలపై విశ్లేషణ చేస్తున్నారు. తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడం, తెల్లవారుజామునే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన కంటైనర్ లారీ రోడ్డు డివైడర్ ఎక్కి అక్కడే ఆగిపోవడం, ఆ తర్వాత రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో సాధారణంగానే జాగ్రత్తలు తీసుకుంటారు. అక్కడ వేరే వాహనం వచ్చి దానికి ఢీ కొట్టకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి బ్యారికేడ్లు పెట్టడం, లేదంటే రెడ్ ఫ్లాగ్ పెట్టడం, ఇటువంటి అన్ని చేస్తారు. ఇటువంటివి ఏవి చేయకపోవడంతో ఇది గమనించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి లారీని ఢీకొట్టిన సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం డ్రైవర్ వెనుక వైపు, అంటే బస్సు కుడివైపు కూర్చున్న వాళ్ళు మాత్రమే చనిపోయారు. మిగతా వాళ్ళంతా కూడా తీవ్ర గాయాల పాలైన పరిస్థితి కనబడతా ఉంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకైతే ప్రభుత్వం తరఫున ఇప్పటికే జిల్లా కలెక్టర్ క్షతగాత్రుల్ని వాళ్ళతో మాట్లాడారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించేందుకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరొక వైపు కొంతమంది తమ కుటుంబ సభ్యుల్ని ప్రైవేట్ ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి ఉంది. స్వాతి. రైట్ విజయభాస్కర్, థ్యాంక్ యూ.